अनुग्रह सिद्धि अर्थम सर्व श्रीनिवासाय मंगलम कौशलेन्द्राय महनीय गुणात्मने मंगला सागर भरे मदाचार्य भरोमणि अद्भुताय కళ్యాణ लक्ष्मी गोविंदा ऋषिक कल्याण गोविंदा लक्ष्मी वेंकटरमण गोविंदा 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 రండి అమ్మ ఇంత ముందు రండి చెప్పండి మీది గొప్పని చెప్పండి శివలీల రాజ్ కుమార్ శ్రీరామ వేదవతికి सकुटुंब समेतस्य लक्ष्मी पद्मावती समेत दर्शयामि
నమస్కారం. ముందుగా పట్టణ ప్రజలందరికీ జెండా జాతర శుభాకాంక్షలు. ఆర్మూర్ పట్టణంలో ప్రతి ఏడాది జెండా బాలాజీ ఆలయంలో జెండాను ప్రతిష్ఠించి భక్తులు స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ నుండి జెండా వివిధ గ్రామాలకు వెళ్లి పూజలు అందుకుంటుంది. ఈ జెండా వెనుక గొప్ప చరిత్ర ఉంది. తిరుపతికి వెళ్ళలేని భక్తులు ఈ జెండాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రజలందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది. మరొకసారి ప్రజలందరికీ జెండా జాతర శుభాకాంక్షలు. ప్రజలకు మరియు మా యొక్క చైర్మన్ గారికి ఈ మందిరముకు విచ్చేసిన దానికి వారికి మరియు మా కౌన్సిలర్లకి అందరికీ ధన్యవాదాలు. ఇలాగే ప్రతి సంవత్సరం మేము తాతల కాలం నుండి ఈ యొక్క జెండా కార్యక్రమం నడుస్తున్నది. ఆ అంకాపూర్ రాణి యొక్క ఈ స్థాపన నుంచి ఈ జెండా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ ప్రతి సంవత్సరం ఇదే ఈ మాదిరిగానే కమిటీ వారు, వెంకటేశ్వర కమిటీ వారు మరియు సర్వ సమాజం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము జెండాని 4 నుంచి 4:30 వరకు తీసుకుపోయి అంకాపూర్ శివారిలోని అంకాపూర్ వారికి మనం అందజేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం బ్రహ్మాండంగా ఈ కమిటీ మెంబర్లు మరియు సర్వసభ మెంబర్లు ప్రతిసారి చేస్తారని వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆర్మూర్ జెండా జాతర సందర్భంగా ఆర్మూర్ పట్టణ ప్రజలకు మా జెండా మందిర అభివృద్ధి కమిటీ మరియు సర్వ సమాజ్ సభ్యులందరిచే జెండా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక్కడ ఈరోజు జెండా ఉత్సవాలు 9 రోజులుగా బ్రహ్మాండంగా జరిగినాయి. ఈరోజు జెండా ఇక్కడి నుంచి తీసేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంలో చాలా మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రజలు చాలా సంతోషంగా పాల్గొన్నారు. ఇప్పుడే మన ఆర్మూర్ చైర్పర్సన్ కోన లాయర్ గారు ఇక్కడికి వచ్చారు. ఆమె వంతు ఈ మందిర డెవలప్మెంట్ కోసము ఒక 15,000 విరాళం కూడా ఇచ్చారు. అలాగే చాలా మంది దాతలు విరాళాలు ఇస్తున్నారు. ఈ దాతలు ఇచ్చిన డబ్బుతో వచ్చే సంవత్సరం వరకు ఇక్కడ రాజగోపురము మరియు చిన్న చిన్న పనులన్నీ చేస్తామని ఇక్కడ పండుగ సందర్భంలో ప్రజలందరికీ హామీ ఇస్తున్నాము. ఇటు కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆర్మూర్ జెండా గల్లీలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమందు జెండా జాతర సందర్భముగా ఈ రోజు ఉదయం నుంచే స్వామివారికి అభిషేక కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించిన తర్వాత భక్తులందరూ కూడా స్వామివారిని జెండాను దర్శించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ శుద్ధ తదియ రోజు ఈ జెండా ప్రతిష్టాపన అనేది జరుగుతుంది. ఈ జెండా నవరాత్రులు ఏకాదశి వరకు కూడా జరిపించడం జరుగుతుంది. ఏకాదశి రోజు మూలా నక్షత్రంతో కూడినటువంటి ఏకాదశి ఈ జెండాను ఇక్కడ నుండి అంకాపూర్ గ్రామానికి వాళ్ళు ఊరేగింపుగా మళ్ళీ తీసుకొని వెళ్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఈ జెండా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా యజ్ఞ కార్యక్రమము, రకరకాల పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ జెండా జాతర సందర్భంగా భక్తులు ఉదయం 5:30 గంటల నుంచి కూడా స్వామివారిని అధిక సంఖ్యలో పాల్గొంటూ ఆ స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారందరికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాం. ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయము దాదాపుగా 253 సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటిది. ఈ పురాతన దేవాలయం మొత్తం రాతి కట్టడము. ఇది ఆ కాలంలో ఎలాంటి వాహనాలు ఏమి లేకుండా కూడా అప్పటి ఈ కాలంలో ఏ విధంగా నిర్మించారంటే ఇప్పటికీ కూడా భక్తులకు సందేహంగా ఉన్నటువంటి విషయము. అయితే ఈ కార్యక్రమం ఏదైతే జెండా గాని, వైకుంఠ ఏకాదశి గాని, కళ్యాణోత్సవం కానీ రకరకాల కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.